ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు డబ్బులైతే పడుతూ ఉన్నాయి. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు కూడా మీకు ఇంకా పడకుండా ఉంటే వెంటనే ఇలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి మీరు సచివాలయాలకు వెళ్ళి మీరు ఇలా చేస్తే తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు, అంటే ఒక్క పిల్లవాడు ఉంటే 13,000, ఇద్దరు పిల్లలు ఉంటే 26,000, ముగ్గురు ఉంటే 39,000 ఇలా మీకు జమ కావటం అయితే జరుగుతుంది. మరి తల్లికి వందనం పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా కూడా ఇక్కడ మనకు డబ్బులు పడలేదని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. డబ్బులు పడని వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తే డబ్బులు పడతాయి, అలాగే అనర్హుల లిస్టులో ఉండి ఆ కారణాలు సరిచేసుకోవటానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి ఏ తేదీలోపు కారణాలు సరిచేసుకోవచ్చు అనేది మళ్ళీ కూడా ఇక్కడ మీకు డబ్బులు పడతాయి. అలాగే ఇప్పుడు మనకు 1వ తరగతిలో చేరుతున్న పిల్లలకు, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న పిల్లలకు ఎప్పటి నుంచి వేస్తారు, మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఈ యొక్క పథకం అని చెప్పి ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి 6 దశల ధృవీకరణ, అంటే మనకు 6th స్టెప్ వాలిడేషన్, మరి మనకైతే కొంతమందికి అవి లేకపోయినా కూడా ఉన్నట్లు చూపించి వాళ్ళకి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే రాలేదు. మరి అది ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటి, మనకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వెంటనే కూడా సచివాలయాలకు వెళ్ళి ఇవి చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటనేది మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే ఎన్బిఎం స్టేటస్లో చాలామంది చెక్ చేసుకున్నారు. ఎన్బిఎం స్టేటస్లో చెక్ చేసుకున్నా కూడా అక్కడ మనకు వాళ్ళు డీటెయిల్స్ మాత్రమే చూపిస్తున్నారు, కానీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యిందా లేదా, మనకు డబ్బులు వస్తాయా రాదా అని చూపించలేదని చాలామంది చెప్పారు. మరి వారికి కూడా ఈ వీడియోలో వివరాలు తెలియజేస్తాను. మొత్తానికి తల్లికి వందనం పథకానికి డబ్బులు పడని వారు ఏం చేయాలి అని చెప్పి ఇక్కడ మీకు తెలియజేస్తాను. ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ రోజుతో పూర్తి స్థాయిలో మనకు డబ్బులు జమ చేస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకు 35 లక్షల మందికి అయితే డబ్బులు పడ్డాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి 35 లక్షల మంది అంటే మనకు 61 లక్షల మంది ఇక ఉన్నారు. ఈ రోజున మిగిలినటువంటి వాళ్ళకు డబ్బులు జమ అవుతాయి, ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రంలోగా మనకు ఈ మంగళవారం సాయంత్రం, బుధవారం సాయంత్రంలోగా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో డబ్బులు వేస్తామని చెప్పారు. కాబట్టి మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. ఖచ్చితంగా కూడా డబ్బులు రాని వాళ్ళు వెంటనే కూడా ఇలా చేయండి. ఏం చేయాలనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి 12వ తారీఖున ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేస్తే 13వ తారీఖు నుంచి కూడా మనకు ఉదయం 8 గంటల నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి శనివారం వరకు పడ్డాయి, ఆదివారం కాబట్టి ఆదివారం డబ్బులు పడలేదు. మళ్ళీ తిరిగి కూడా సోమవారం నుంచి కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి. మరి డబ్బులు పడలేదు చాలామంది. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మేము అర్హుల జాబితాలో ఉన్నామా లేదా చెక్ చేసుకున్నాము, మేము అర్హుల్లో ఉన్నాము, అయినా కూడా మాకు డబ్బులు పడలేదు అన్నారు. అర్హుల్లో పేర్లు ఉండి డబ్బులు పడని వారికి కొంత సమయం పడుతుంది. బుధవారం లోపు పూర్తి స్థాయిలో డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అర్హుల లిస్టులో పేర్లు ఉండి డబ్బులు పడని వారు మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాని చెక్ చేసుకోండి. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్ అనేది పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బ్యాంక్ అకౌంట్ కనుక పనిచేయకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా ఒకసారి చూసుకోండి. మనకు మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చాలామంది బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేనందువల్ల తిరిగి ఆ డబ్బులు ప్రభుత్వ ఖాతాల్లోకి వచ్చేసాయి. మీరు వెంటనే కూడా బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడటానికి వాళ్ళు అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడని వాళ్ళు మాత్రమే విఆర్ఓల లిస్టులో ఉండి బ్యాంకుల్లో డబ్బులు పడని వాళ్ళు వెంటనే కూడా బ్యాంక్ ఖాతాని తనిఖీ చేసుకొని దాని ప్రకారంగా మీకు డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు డబ్బులు వేస్తుంది ప్రభుత్వం. అప్పుడు మీకు అకౌంట్లో డబ్బులు వస్తాయి. అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడని వాళ్ళకు ఇది అన్నమాట, గుర్తుపెట్టుకోండి.
ఇక 6 దశల ధృవీకరణ తీసుకువచ్చింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ 6th స్టెప్ వ్యాలిడేషన్ వల్ల చాలామంది పేదవాళ్ళు, పేద మహిళలు వాళ్ళ పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడింది కూడా. 13,000 మనకి పడతాయి అన్నమాట. 6 దశల ధృవీకరణ వల్ల 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు రావడంతో, దాంతోపాటుగా 4 చక్రాల వాహనం ఉండటము, పట్టణాల్లో మనకు 1000 చదరపు అడుగుల స్థలం ఉండటము, మెట్ట మనకు మాగాని వచ్చి 3-10 ఎకరాల కన్నా ఎక్కువ ఉండటము, ఇలా మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండటము, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండటం, లేకపోతే 10,000 కన్నా ఎక్కువ జీతం వస్తూ ఉండటము, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ప్రభుత్వం చాలామందిని పక్కన పెట్టడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా మీకు ఈ 6 దశల ధృవీకరణలో నిజంగానే మీకు కరెంటు బిల్లు 300 కన్నా ఎక్కువ రాకుండా ఉంటే, మీకు కరెక్ట్గా తెలిస్తే మీరు వెళ్ళి మళ్ళీ కూడా సచివాలయంలో వెళ్ళి అర్జీ పెట్టాలి. 26వ తారీఖున, ఈ నెల 26వ తారీఖు లోపు అర్జీ పెట్టాలి. మీరు ఈ రోజు వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తప్పకుండా మీరు ఈ యొక్క సచివాలయాల్లో మీరేం చేస్తారంటే, ఈ లిస్టులో 6 దశల ధృవీకరణలో మాకు ఎలా తప్పుగా వచ్చింది, 300 యూనిట్ల కరెంటు బిల్లు వచ్చింది, మాకు దీన్ని క్లియర్ చేయండి అని అర్జీ పెడితే డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర వాళ్ళు ఈఈఓ గారి దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత ఏఏ గారి దగ్గరికి ఇలా మార్చాక మీకు ఈ పథకాలకు సంబంధించి 30వ తారీఖున మీకు ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో పేరు వస్తుంది. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు 4 చక్రాల వాహనం లేకపోయినా ఉందని చూపిస్తూ ఉంటే దీనికి కూడా సేమ్ ప్రాసెస్. నేరుగా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ సచివాలయం ఏదైతే ఉంటుందో దాని వద్దకు వెళ్ళి మాకు 4 చక్రాల వాహనం లేదు మా పేరు మీద అసలుకి అని చెప్పేసి అక్కడ అర్జీ పెట్టవచ్చు. మరి భూమి లేకుండా అంతా భూమి చూపించిన ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడెప్పుడో కట్టుంటారు కదా, మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా సచివాలయాలకు వెళ్ళి అర్జీ పెట్టుకోవచ్చు. ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే ఇచ్చింది. డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్జీ అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా 30వ తారీఖు లోపు మీకు క్లియర్ అయ్యి మీకు అర్హుల లిస్టులో పేరు వస్తుంది. జూలై 5వ తారీఖు నుంచి కూడా మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరు ఎవరు కూడా లేట్ చేయొద్దు. ఇలాంటి కారణాలు మనకు 6 దశల ధృవీకరణ మీకు లేకపోయినా కూడా ఉన్నట్లు కనుక వస్తే మీరైతే 6 దశల ధృవీకరణ ద్వారా మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకోండి. అలాగే మనకు వాట్సాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సరిగా వాట్సాప్ నుంచి సరిగా సమాచారం అవ్వట్లేదు. మీరు లిస్టులో పేరు ఉందా లేదో అని చెక్ చేసుకోవడానికి మీకు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీరు డిజిటల్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే లిస్ట్ పెట్టి ఉంటుంది. అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగినా కూడా మీకు అంతా ఇస్తారనమాట. లిస్ట్ అనేది లిస్టులో పేరు ఉందా లేదా అనేది అడిగితే తెలుసుకోవచ్చు. లేదు అర్హుల లిస్టులో కనుక ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవ్వకుండా ఉండవు, ఎక్కడికి పోవు. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు. తప్పకుండా మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు మీకు ఒకళ్ళుంటే 13,000, ఇద్దరుంటే 26, ముగ్గురుంటే 39,000 ఈ విధంగా జమ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. ఖచ్చితంగా మీకు అర్హుల లిస్టులో మీ పేరు కనుక ఉంటే డబ్బులు వస్తాయి. ఇక్కడ 6 దశల ధృవీకరణలో ఎక్కువ శాతం మందికి 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు ఉందని చెప్పి రావడం జరిగింది. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నిజంగా న్యాయం చేయాలి. ఎందుకంటే మనకు చాలామందికి పడట్లేదు, చాలామంది ఈ పథకానికి దూరం అయ్యారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్క కరెంటు బిల్లు ఎక్కువగా వస్తే పథకాలు ఆపటం ఎంతవరకు సరేనన్నారు. ఆయన మాట ప్రకారం ఇక్కడ మనకు అందరికీ కూడా ఈ విధానాన్ని తీసివేసి మిగిలినటువంటి వాటిని కొనసాగిస్తూ ఉంటే ఏమీ ఇబ్బంది లేదు. కానీ 300 యూనిట్ల కరెంటు బిల్లును తొలగించి రాష్ట్ర ప్రభుత్వం మనకు మిగిలినటువంటి పేద మహిళలకు అందరికీ కూడా న్యాయం చేయాలి. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళు కూడా జమ చేస్తే వాళ్ళు కూడా మనకి ఉపయోగపడుతుంది. తప్పకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాము. ఇప్పటికే మనకు ప్రభుత్వానికి చాలామంది అడుగుతున్నారు ఈ ఆప్షన్స్ తీసేస్తే 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు అని చెప్పి చాలామంది లబ్ధి అయితే జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకుంటే ప్రస్తుతానికి తల్లికి వందనానికి డబ్బులు పడుతూ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్లో ఉందా లేదా అని చెప్పేసి డబ్బులు పడకుండా ఉంటే మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే తప్పనిసరిగా మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ రోజే మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి, డబ్బులు పడ్డాయా లేదా అని తెలుసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.